వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు ఎండు చేపలు టమాటా కర్రీ చేస్తున్నాను. ఇగోండి ఎండు చేపలు 3 తీసుకున్నాను. శుభ్రం చేసేసాను, తలకాయలు తీసేసి. నీళ్ళు అయితే వేడి నీళ్ళలో వేయాలండి. ఫస్ట్ పొయ్యి ఆపేస్తున్నాను. కొంచెం సేపు అలా ఉంచేయాలి. ఈ శుభ్రంగా మళ్ళీ కడిగేసేయాలండి. ఈలోపు చట్టు పెట్టేస్తున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు ఈ చేపలు శుభ్రం చేసేసుకోవచ్చు. ఎండు చేపలు టేస్ట్ అయితే సూపర్ ఉండిద్దండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందంట. సరిపడా వేసుకోండి చూసుకొని. ఈ వేడెక్కేలోపు చేపలు కూడా కడిగేస్తాను. నూనె కూడా వేడెక్కిందండి. ఇగోండి చేపలు ఇలా తెల్లగా రావాలి, పై పొట్టంతా పోవాలి. అట్లా శుభ్రం కడుక్కోండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. నేనేమేమి వేస్తానో తెలియాలి కదా. కొంచెం వేగాలి ఇవి. చేపల వేయంలోనే గంట పెట్టి తిప్పొద్దండి. కొంచెం సేపు అలాగ ఉన్నాక తిప్పండి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. పెద్దవి 2 పెద్ద ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవి కూడా వేగాలి. ఇవి కూడా వేగాక చూపిస్తాను. ఉల్లిపాయలు చేప బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ కంపల్సరీ వేసుకోండి. నీసు వాసన అనేది రాకుండా ఉండిద్ది. నేను చేసే విధానం చెప్తున్నాను. ఇంక 2 పచ్చిమిర్చి, టమాటాలు 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో వేసేస్తున్నా. ఇది మగ్గిపోవాలి, కొంచెం దగ్గరికి వచ్చేయాలి. పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి అండి. వ్యూస్ అసలు రావటం లేదు. మీకు వీలైతే చూడండి. కొంచెం మగ్గాలండి. మూత పెట్టేసి కొంచెం మీడియంలో పెట్టి వదిలేసేయండి. టమాటాలు మగ్గిపోవాలి, మొత్తం మగ్గిపోవాలి ఇట్లా. అయితే ఇదిగోండి ఒక పిసిరంతా చింతపండు నానబెట్టేసుకోండి. ఎంతైతే సరిపోయిద్ది. 1/2 కిలో టమాటాలకి 3 చేపలు, 2 పెద్ద ఉల్లిపాయలకి ఎంత తీసుకున్నాను. నానబెట్టేసేసాను. ఇదిగోండి కొంచెం పోస్తున్నాను. అలాగే సరిపడంత సాల్టు, కారం కూడా సరిపడా చూసుకొని వేసుకోండి. కొంచెం నీసుకూరలో కొంచెం ఉంటే కారం బాగుండిద్దండి. కొంచెం ఇలా తిప్పేసేసి కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. ఇంకొంచెం పడతాయి. నీసుకూర అనేది ఎక్కువ ఉండాలండి. వాటరు బాగా ఉడకనియాలండి. మూత పెట్టేస్తున్నాను. వచ్చిందండి కూర. అదిగోండి నేను పోసిన నీళ్ళు అవన్నీ దగ్గరికి ఇట్లా వచ్చేయాలి. చూడండి చేప కూడా ఇలా కాలితే బాగుండిద్దండి. టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది. లాస్ట్కి కొత్తిమీర, కరివేపాకు కడిగేసానులేండి, అది కూడా వేస్తున్నాను. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు అదిరిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఉప్పు కారం కూడా సరిపోయింది. 1 నిమిషం, కొంచెం సేపు, 1 నిమిషం కూడా కాదు, కొంచెం సేపు అలా ఉంచేసి కట్టేసేయండి. ఇంకా పొయ్యి అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.